ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. హైకోర్టు సంచలన తీర్పు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా హైకోర్టు ఏం చెప్పింది ఏంటంటే, సిఎస్ పైన హైకోర్టు ఆగ్రహం, చివరి అవకాశం కూడా వారం గడువు. ముఖ్యంగా తదుపరి విచారణ ఈ నెల 10కి అయితే వాయిదా వేశారు. నిషేధిత భూముల జాబితా వివరాలను సేకరించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ ప్రమాణ పత్రం దాఖలు కూడా చేయకపోవడం పైన న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిషేధిత జాబితా భూముల వివరాలను సేకరణ 9 వారాల్లో పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టినట్లు కూడా 10 రోజుల్లోనే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని, అలా చేయకపోతే సిఎస్ ప్రత్యక్షంగా హాజరు కావాలని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఆగస్టు 25న ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్ మరోసారి విచారణ అయితే వచ్చాయన్నమాట. ఇక ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది మురళీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశించే విధంగా రిజిస్ట్రేషన్ చట్టం 1908 నిషేధిత జాబితా సెక్షన్ 22A భూముల వివాదాలను పరిష్కరించడానికి ముఖ్యంగా సిసిఎల్ఏ చైర్మన్ రిటైర్డ్ తదితరులు అయితే కమిషన్ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. సో వచ్చేసి ఇందులో అన్ని జిల్లా కలెక్టర్లు, దేవాదాయ శాఖ ఎక్స్పర్ట్లు ఇవన్నీ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిషేధిత జాబితా గతంలో హైకోర్టు పూర్తిస్థాయిలో ధర్మాసనం విజయమూరి రాజగోపాల్చారి కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అలాగే హైకోర్టు కూడా ద్విసభ ధర్మాసనం అయితే ఇన్స్పెక్టా అదేవిధ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో సైతం ఒక తీర్పు అయితే వెలువరించింది. నిషేధిత భూముల వివాదాలను వెంటనే పరిష్కరించిన ఒక కమిటీని లేదా ఫోరంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అయితే స్పష్టం చేసింది. సో ఇలా చేయకపోవడం పైన ప్రభుత్వం పైన ఇక సిఎస్ పైన ముఖ్యంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట. సో చెప్తున్నారు ఏంటంటే, సిఎస్ కార్యాలయం అంధకారంలో ఉన్నట్లుంది. ఇక ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి ప్రవర్తనను ఊహించలేదు, ప్రమాణ పత్రం దాఖలే చేయలేదు, ప్రత్యక్షంగా హాజరు కాలేదు, నిషేధిత జాబితా భూములపైన ఇంత నిర్లక్ష్యం అనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.